నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇది రుద్రాక్ష చెట్టు అండి. రుద్రాక్ష చెట్టు అంటే రుద్రాక్షలు ఎక్కడ కాస్తాయి? హిమాలయాల్లో, ఆ డెహ్రాడూను, హరిద్వారు, ఋషికేశ్ అక్కడ ఉంటాయి. మళ్ళా టిబెట్టు, నేపాలు, ఇండియా ఆ మూడు బోర్డర్లో ఎక్కువ ఉంటుందండి. హిమాలయాస్లో ఎక్కువ కాస్తాయండి. చల్లటి వాతావరణం, మంచి వాతావరణం అక్కడ ఎక్కువ కాస్తాయి. ఎందుకంటే శివతత్వం ఉన్నాయి రుద్రాక్షలు. రుద్రుడి అక్షయ రుద్రాక్ష. రుద్రుడు అంటే శివుడు యొక్క మూడో కన్నే రుద్రాక్ష అంటారు. అంత శివతత్వం కలదనమాట. అందుకని శివాలయాలు ఎక్కువ రుద్రాక్షలో ఉంటాయి. ఈ రుద్రాక్ష చెట్టు 50-60 అడుగులు ఎత్తు పెరిగిద్దండి. ఇది ఎక్కడన్నా మనకు ఆంధ్ర, తెలంగాణ, సౌత్లో ఎక్కడన్నా కేరళలో ఇదివరకు పండించేవాళ్ళు. అట్లాంటిది మనం 10 సంవత్సరాలు అయింది చెట్టు పెట్టి. 4వ సంవత్సరం నుంచి క్రాప్ వచ్చింది. అంటే మనకు 6 క్రాప్లు వచ్చిందండి ఇప్పటికి చెట్టు. 6 అంటే దాదాపు 2018, 17 తర్వాత 18 నుంచి క్రాప్ వచ్చింది మనకి. అద్భుతమైన చెట్టు అనమాట రుద్రాక్ష అనేది. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి ఎన్ని రుద్రాక్షలు, ఇవన్నీ రుద్రాక్షలే, అవన్నీ రుద్రాక్షలే. చూడండి ఎంత బాగుంటాయో. శివతత్వం ఉన్నాయండి దీంట్లో. కానీ ఎక్కువ 3 ముఖాల రుద్రాక్షలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ 3 ముఖాలు ఉన్న రుద్రాక్షలు ఎక్కువ ఉంటాయి. 5 ముఖాలు ఉంటాయి. ఒక ముఖం నుంచి 23 ముఖాల రుద్రాక్షలు కూడా ఉంటాయండి. ఒక ముఖం నుంచి చూడండి, ఇదిగో ఒక ముఖం నుంచి 21 ముఖాల వరకు రుద్రాక్షలు ఉంటాయి అన్నమాట. కానీ మన చెట్టుకి అన్నీ 3 ముఖాలేనండి. అన్నీ నా దగ్గర 4 చెట్లు ఉంటే ఒకటి చచ్చిపోయింది, 3 చెట్లు కాస్తున్నాయి. 3 ముఖాల రుద్రాక్షలు. అద్భుతమైన ఈ రుద్రాక్ష ధారణ చాలా అద్భుతం అన్నమాట. కానీ బంగారంతో రుద్రాక్షలు పెట్టి చేయించుకుంటారు. రుద్రాక్షల దండ చాలా అద్భుతం అది. తర్వాత వెండితో కూడా చేయించుకోవచ్చు. నేను వెండితో చేయించిన రుద్రాక్ష మాలలో 36, 54 రుద్రాక్షలతో చేయించిన మాలలో చాలా శివాలయాలు ఇచ్చాను. మా ఊరు గోవాడ, కావూరు, మా దొప్పలపూడి గుడి, అమరావతిలో అమరేశ్వర స్వామి గుడికి, ఇట్లాంటి అన్ని గుళ్ళకి నేను రుద్రాక్ష దండలు శివలింగాల మీద ఇచ్చారనమాట. చాలా అద్భుతమైన మహిమాన్వితగలవి అనమాట. ఎన్నో గుణాలు ఉంటాయండి, ఆయుర్వేదిక్ గుణాలు ఉంటాయి. శివతత్వం అంటారు కదా, అది అనమాట. ఒక్కొక్క రుద్రాక్ష, ఏకముఖ రుద్రాక్షలు బహు అరుదండి. ఏకముఖ రుద్రాక్ష దొరకదు, చాలా తక్కువ ఉంటుంది, రేర్ అనమాట. ఎవరి దగ్గర ఉంది? నేపాల్ రాజు బీరేంద్ర గారు ఇందిరాగాంధీకి ఒకటి ఇచ్చాడంట. ఎప్పుడో 50 ఏళ్ళ నాడు ఎప్పుడు ఇచ్చాడంట, 70లో. బీరేంద్ర గారు, రాజు బీరేంద్ర సీనియర్ రాజు గారు, నేపాల్ రాజు ఇందిరాగాంధీకి ఇచ్చారంట. అట్లాగే ఒక రుద్రాక్ష ఎన్టీఆర్ గారి దగ్గర ఉండేది. ఒక రుద్రాక్ష సునీల్ గవాస్కర్ గారి దగ్గర ఉంది. ఇది శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ సిరిమావ బండారనాయక గారి దగ్గర ఒక ఏకముఖి రుద్రాక్ష ఉంది. ఇట్లా రేర్ అనమాట అందరి దగ్గర. లాల్ బహదూర్ శాస్త్రి గారి అబ్బాయి సునీల్ శాస్త్రి దగ్గర కూడా ఒక రుద్రాక్ష ఉందని విన్నాను. చాలా రేర్ అనమాట. క్రావు మనకి 5 ఏళ్ళే ఉంటాయి. ఈ పక్కన ఒక ఏళ్ళు, ఈ పక్కన ఒక ఏళ్ళు, 7 ఏళ్ళు మొలిసి చాలా రేరు. కోటి మందికో 2-3 కోట్ల మందికో 7 ఏళ్ళు ఉంటాయి. అట్లా దీంట్లో కూడా ఏకముఖ రుద్రాక్ష అనేది చాలా రేర్ వస్తుంది అనమాట. 3 ముఖాలు, 5 ముఖాలు, 8 ముఖాలు, 7 ముఖాలు, ఆ రుద్రాక్షలు ఎక్కువ వస్తాయి. సార్ చూడండి ఎంత దగ్గరకు వచ్చి చూడండి ఎంత బాగుందో రుద్రాక్ష. ఈ రుద్రాక్షల్లో 4 రకాలు ఉంటాయండి. శ్వేతవర్ణం, రక్తవర్ణం, పీతవర్ణం, శ్యామవర్ణం అని 4 రకాలు ఉంటాయి. శ్వేతవర్ణం అయితే దీర్ఘాయు ఇస్తుంది అనమాట అవి ధరిస్తే. రక్తవర్ణం అయితే స్త్రీహత్యా పాతకం తొలగిద్ది అంటండి. పీతవర్ణం అయితే సర్వ విద్యా ప్రభావిత ప్రధాయిని అంటది. శ్యామవర్ణ రుద్రాక్షలు అయితే సర్వరోగ సర్వశోక నివారిణి. అంత గొప్పదనమాట. అద్భుతం అండి. రుద్రాక్ష అనేది చాలా గుణాలు కలది. మీరు ఈ రుద్రాక్ష చరక సంహితలో అని చెప్పాయండి 2,500 సంవత్సరాల నాడు. ఇది ద్వితీయ సంజీవిని అన్నాడు. అసలు ద్వితీయ సంజీవిని అన్నాడండి దీన్ని. మళ్ళా ఇది మన హనుమంతుడు రామాయణంలో చెప్తాడు. అది ఎక్కడి నుంచో సంజీవి పర్వతం ఎత్తుకొస్తా అంటాడు. లక్ష్మణుడు మూర్చిపోతే ఆ సంజీవి పర్వతం మీద ఈ రుద్రాక్ష చెట్లు ఉన్నాయి అంటండి. అందుకనే ఆ సంజీవిని తత్వం ఎక్కువ ఈ రుద్రాక్షలో ఉంటాయి అంటారు. అందుకోసం చరకుడు తెలుసు కదా మీకు.
ఇండియన్ ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ అంటారు ఆయన. ఆయన అందుట్లో చరసవితులని చెబుతాడు, చర్మ వ్యాధులు పోతాయి అని చెప్పాడు. దగ్గరకు కూడా రానివ్వంటాడు. రాతి పలక మీద ఆవు పాలతో రంగరించి పూస్తే కంటి జబ్బులు కూడా పోతాయి అంటండి. జీవితంలో దరిచేరమంట కంటి జబ్బులు. బాలారిష్టాలు కూడా ఉండమంటండి. అగ్ని స్వరూపము, స్త్రీ హత్య దోషాలు తొలగిపోద్దంటండి. త్రిమూర్తులకి ఈ ఈ రుద్రాక్ష చాలా గొప్పదండి. ఇది అద్భుతం అన్నమాట. ఇది అట్టగాక రుద్రాక్షలో కొన్ని రకాలు ఉంటాయండి. ఏకముఖి శివస్వరూపం, ద్విముఖ రుద్రాక్ష అర్ధనారీస్వం, ద్విముఖ రుద్రాక్షలో. త్రిముఖ రుద్రాక్ష అయితే అగ్నితత్వం ఎక్కువ ఉంటుందండి. చతుర్ముఖం అయితే బ్రహ్మతత్వం ఉంటుందంట. పంచముఖం అయితే లక్ష్మీ స్వరూపం. 6 ముఖాల రుద్రాక్ష అయితే కార్తికేయ స్వరూపం అంటారండి. 7 ముఖాల రుద్రాక్ష అయితే మన్మథ స్వరూపం అంటారు. ఇన్ని గుణాలు ఉంటాయండి రుద్రాక్షల్లో. అద్భుతం అన్నమాట. ఈ దరిదాపు నేను చెప్తున్నానండి, మార్కెట్లో దొరికే రుద్రాక్షలన్నీ 99% నకిలీలేనండి. మీరు ఏదో ఒకటి తీసుకొచ్చి చైనా వాళ్ళు, అది దిక్కుమాల చైనా వాళ్ళు తీసుకొస్తారా, ప్లాస్టిక్ తీసుకొచ్చి అంటగడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రుద్రాక్షకు హోల్స్ ఉండవండి. మనం గోల్డ్ స్మిత్ గారి దగ్గర వెళ్ళి అక్కడ ఆయన దగ్గర వేయించుకోవాలి, హోల్స్ వేయించుకోవాలి. నేను ఒకటి బంగారంతో చేయించుకున్నా రుద్రాక్ష ధారణ నేను చేస్తా అట్లా అనమాట. అది రజనీకాంత్ గారి దగ్గర కూడా ఉంటుందండి. ఇది మర్చిపోయాను, రజనీకాంత్ గారి దగ్గర కూడా ఒకటి ఆయన నల్ల దారంతో కలిపి వేసుకుంటాడు. ఆయన నల్లటి దారంతో కలిపి రుద్రాక్ష దారం చేస్తాడు. ఏకముఖ రుద్రాక్ష వేస్తాడు ఆయన, ఏకముఖ రుద్రాక్ష వేసుకుంటాడు ఆయన అట్లా అనమాట. సో ఈ చెట్టు 50-60 అడుగులు పెరిగిద్దండి. చూడండి ఎక్కువ ఉందో ఇది అంతా. ఇది 10 సంవత్సరాల చెట్టు అండి. ఇది 50-60 అడుగులు ఎత్తి పెరిగిద్దంట. ఇది నిజంగా ఎక్కడో పెరగాల్సిన చెట్టు. నా హిమాలయాలు, టిబెట్, కాఠ్మండు, నేపాల్, ఇండియా ఆ బోర్డర్లో ఉండాల్సిన చెట్టు మన దగ్గర నేను 10 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. 4 చెట్లు. ఇదే బాగా వచ్చింది అన్నిటికంటే. మిగతా ఒకటైతే చనిపోయింది, ఇంకో 2 కాస్తున్నాయి. అవి కూడా వచ్చినాయి, కాపుకొచ్చినాయి. ఇదైతే 6 సంవత్సరాల నుంచి కాస్తుంది ఇది. కానీ నా దగ్గర వచ్చిన రుద్రాక్షలు నేను అట్టి పెట్టుకోనండి, ఫ్రీగా పనిచేస్తాను. ఎక్కువ పూజారులు, గుళ్ళల్లో పూజారులు అడుగుతారు. నా దగ్గరకు వచ్చిన రైతులు కానీ, స్కూల్ పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, రుద్రాక్ష తెలిసిన వాళ్ళు కదా. ఈ పాండురంగారావు గారు బాగా చెప్పాడు రుద్రాక్ష గురించి. వాళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఫ్రీగా ఇస్తాను. నేనేం డబ్బులు తీసుకోను. నాకు అన్నీ పళ్ళే ఫ్రీగా ఇస్తాను. ఇంకా రుద్రాక్ష డబ్బులు ఏం తీసుకుంటాను అట్లా. రుద్రాక్ష ధారణ అనేది దేవుడిని నమ్మినాడికి అదొక రకమైన గొప్ప. దేవుడిని నమ్మకపోయినా కూడా దీంట్లో అద్భుతమైన ఆయుర్వేదిక గుణాలు ఉంటాయండి. మంచిది. చర్మవ్యాధులు రానివని చెప్పాను కదా, కంటి దుబ్బులు రానివ్వండి. రుద్రాక్షని గచ్చు మీద వేసి, ఆవు పాలు వేసి రంగరించి కంటికి పూసుకుంటే కంటి జబ్బులు రావండి. కంటి జబ్బులు రానివ్వు. దృష్టి ఆ దోష కంటి దృష్టి కూడా బాగా పెరిగిద్ది అంటారు. అంత మంచి అనమాట. కాబట్టి ఇట్లాంటి రుద్రాక్షలో చెట్టు మీద చిన్న వీడియో అండి ఇది. చూశారు కదా, మళ్ళీ ఎంత బాగున్నాయి చూసారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోనండి రుద్రాక్ష. ఇది దగ్గరకు చూపిస్తాను చూడండి. ఇది రుద్రాక్ష. ఈ రుద్రాక్ష మీద ఇది పచ్చగా ఉంది కదండి. ఇది జనరల్గా అయితే జూలై ఆగస్టులో పూత వచ్చిందండి. ఇది అద్భుతంగా ఉంటుంది పూత అసలు ఎంత అందంగా ఉంటుందో చెట్టు మీద ఉన్నప్పుడు. నిండా తెల్లగా మంచి పూత పోస్తుంది. తర్వాత ఇది నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి పిందెలు వస్తాయండి. జనవరి ఫిబ్రవరి, ఇప్పుడు జనవరి కదా, ఇది ఈ స్టేజ్లో ఉంటుంది కాయ. ఇంకొక నెల 15 రోజులు మార్చికి వచ్చేసరికి బాగా ఇంకా కాయ సైజు ఈ సైజు అవుతుంది, పెద్దదవుతుంది. తర్వాత మామిడికాయ పడినట్టు ఇది కూడా పండిపోద్దండి. పండిపోతే మంచి మధురమైన వాసన వస్తూ ఉంటుంది. ఎక్కువ పిట్టలు తినేస్తాయండి. ఎక్కువ పిట్టలు తీసుకెళ్ళి తినేసి ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటాయి. ఇది మేము ఏం చేస్తామంటే బాగా పండు వచ్చినాక మార్చి 3rd 4th వీక్లో కోసి బాగా నీళ్ళలో వేసి పిసుకుతామండి. దీని మీద 1 mm 2 mm పల్ప్ ఉంటుంది, గుజ్జు ఉంటుంది. పిట్టలు బాగా తింటాయి అన్నమాట. తీపిదనం ఉంటుంది, చేదు తీపిదనం ఉంటాయి. కాబట్టి ఈ పల్ప్ తీసేస్తే రుద్రాక్ష బయటపడుద్ది. ఈ రుద్రాక్షలను ఏం చేస్తామంటే నువ్వుల నూనె అంటారు కదా, నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నుంచి తీసిన నూనె. ఆ నూనెలో ఆ తీయబడిన ఆరబెట్టి ఎండబెట్టిన రుద్రాక్షల్ని ఒక నెల రోజుల పాటు నానేయాలండి. అప్పుడు ఈ రుద్రాక్ష రంగు వస్తుంది. మీకు రుద్రాక్షలు చూపిస్తాను చూడండి. నా దగ్గరే ఉంది కదా, మనకు మా దగ్గర లేకపోతే కదా. ఎన్ని వేల రుద్రాక్షలు నాకు ఫ్రీగా ఇచ్చాను చూడండి. ఇది అనమాట అండి రుద్రాక్షలు.
ఇవి చూడండి ఎంత అందంగా ఉంటాయో, అద్భుతం. నేను ఒకటి మాత్రం బంగారంతో తయారు చేసుకున్నాను. ఆ జేఆర్టీ వాళ్ళ దగ్గర షోరూమ్లో ఎక్కడ చేసి ఇచ్చారు పాపం వాళ్ళతో చేశారు. అదొకటే నేను రుద్రాక్ష బంగారంతో చేయించుకుని నేను ఎప్పుడైనా రుద్రాక్ష ధారణ చేస్తూ ఉంటా. ఎక్కువ మాత్రం ప్రతి గుళ్ళల్లో ఇచ్చేసానండి నేను రుద్రాక్ష దండలు. ఎక్కడెక్కడ ఇచ్చానంటే కానీ అన్నీ వెండితోనేనండి. వెండితో కూడా 10,000 రూపాయల దాకా అయింది. వెండితో చేసిన ఒక్కొక్క రుద్రాక్ష దండ 54 రుద్రాక్షలతో 36తో చేస్తే 10,000 దాకా అవుతుంది. 10-12,000 అన్ని గుళ్ళల్లో ఇచ్చేసాను నేను. మా ఊరు గుడి చెప్పాక కావూరు, అమరావతి ఈ గుళ్ళన్నిట్లో నేను ఫ్రీగా ఇచ్చి వచ్చాను నేను. అట్లా అనమాట. ఇంకా నేను మొక్కుకున్నాను, ఇంకా ఇస్తా. మా అత్తగారు ఊరు పాలపర్రు గుళ్ళో కూడా శివాలయంలో కూడా ఇచ్చి వచ్చా. అట్లా మా దగ్గర రుద్రాక్షలని నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఇది ఏం చేయాలంటే ఈ 3 ముఖాలు కదా చూడండి, ఎక్కువ 3 ముఖాలే ఉంటాయి. దగ్గర తీసుకురండి. ఇదిగో 3 ముఖాలు ఉంటాయండి. సెంటర్లో చూడండి, ఇదిగో 3 ముఖాలు, 1, 2, 3 ముఖాలు. ఈ మధ్యలోకి వేసి పగలగొడితే 3 విత్తనాలు వస్తాయండి. ఈ 3 విత్తనాలు ఎండిపోయినాక కాదు, మనం గుజ్జు తీసేసినాక పచ్చిత్తనం 3 ముఖాలు పగలగొట్టి దాని లోపల విత్తనం ఉంటుందండి. ఈ 3 ముఖాలు కనుక బేకు పెట్టి పగలగొడితే 3 ముఖాలు వచ్చేస్తాయి. దాంట్లో విత్తనం దొరికిద్ది. ఆ విత్తనం ద్వారా ప్రాపగేట్ చేయాలండి. దాదాపు నెల రోజులకు కానీ మోటికి రాదు, ఇది మొలక రాదు. ఇప్పుడు ఎండిపోయినా రాదు, మొలక రాదు. ఎప్పుడు వస్తుందంటే పచ్చి విత్తనం పండిన తర్వాత గుజ్జు తీసేసినాక ఆ ఫ్రెష్ విత్తనం పెట్టాలి. 3 ముఖాలు తీసేసి 3 విత్తనాలు వస్తాయి. 3 పెట్టుకోవాలి. మన దగ్గర చెప్పా కదా, ఈ చెట్లు అన్నీ మొత్తం 3 ముఖాల రుద్రాక్షలు ఎక్కువ. దీంట్లో అద్భుతమైన శివతత్వం ఉంటుంది అంటారు 3 ముఖాల రుద్రాక్షలు. ఓకేనండి, చూడండి. ఇది ఇంకొకసారి దగ్గర తీసుకురండి. ఎంత బాగుంది చూసారా. ఇది రుద్రాక్షలు, అద్భుతం అండి ఇది. కాబట్టి రుద్రాక్షలు కూడా మనం 6 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. 10 సంవత్సరాల నాడు పెట్టాము. 10 సంవత్సరాల నాడు పెట్టి 6 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. కాబట్టి రుద్రాక్షలు కూడా మీరు రైతు సోదరులారా, మనం 48 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం పండించినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఎంత చేయకుండా వరి, మామిడి, జామ అయితే హార్టికల్చర్ అని చెప్పి అదొకటే వేసుకుంటారు, తప్పు. ఓకేనా. మల్టీ క్రాపింగ్ తోటల్లో, హార్టికల్చర్ తోటలు ఇట్లా వేసుకుంటే అద్భుతంగా కాస్తాయి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా పనిచేసాను, నా దగ్గర ఏమి ఉండవు. మళ్ళీ ఇవన్నీ మార్చి ఏప్రిల్లో వస్తాయి కదా, మళ్ళీ గుజ్జు తీసేసి మళ్ళీ ఒక నెల రోజులు నువ్వుల నూనె నానబెట్టేసి మళ్ళీ అందరికీ పనిచేస్తా. మంచి అద్భుతమైన స్మెల్ కూడా వస్తుందండి. ఇది రుద్రాక్ష అనేది ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, అద్భుతమైన స్మెల్ వస్తుంది అనమాట. నువ్వుల నూనెలో నానబెడితే అద్భుతం. అది హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుద్రాక్షల మీద మనకున్న చిన్న వీడియో ఇది. థ్యాంక్ యూ అండి.